ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గుడ్ ఈవినింగ్ అందరికీ మరొకసారి. నాకు వినిపించట్లా. సరే, మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరమ తండ్రి, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం. అయ్యా, నీ సన్నిధికి మేము వచ్చి ఉండగా మా హృదయాలతో మీరు మాట్లాడండి. మా జీవితాలు మీకు మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీరు మాత్రమే మార్చగలరు. మీ వాక్యం మాత్రమే మార్చగలదు ప్రభు. మీ పాద సన్నిధికి వచ్చి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. దయచేసి మా హృదయాలు తెప్పరిల్ల చేయండి. మా మనోనేత్రాలని వెలిగించండి. సత్యాన్ని గుర్తించడానికి మా హృదయాలను కదిలించండి. కృప చూపించండి. మీ ఆత్మకార్యం జరిగించి కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితోనైనా మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గత కొన్ని వారాలుగా మనము యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన లక్షణాలని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఇప్పటిదాకా మనము ఆయన యొక్క లక్షణాల్లో 5 లక్షణాలని మనము 6 లక్షణాలని మనము నేర్చుకొని ఉన్నాం కదా. 6 లక్షణాలని మనం నేర్చుకొని ఉన్నాం ఇప్పటిదాకా. సృష్టికర్త అయినటువంటి దేవుని మహిమ కొరకు నరులు ఈ భూమి మీద ఎలా బ్రతకాలనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభుల వారి జీవిత విధానాల నుంచి ఆ విషయాల్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మనం 6 విషయాల్ని యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాల్లో నుంచి నేర్చుకుని ఉన్నాం. 1, తండ్రితో సంబంధం. యేసు ప్రభుల వారు తండ్రితో ఎటువంటి సంబంధం కలిగి ఉండేటువంటి వారు. 2వదిగా త్యాగం చేసేటువంటి విషయంలో త్యాగం చేయడం అనేటువంటి 2వ అంశాన్ని నేర్చుకున్నాం. 3వదిగా తగ్గించుకోవడం, మనం ఎలా తగ్గించుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. 4వది క్షమించడం, ఇతరులని మనం ఎలా క్షమించాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. 5వది ప్రార్థించడం నేర్చుకున్నాము. ఎలా మనం ఈ యొక్క భౌతికమైనటువంటి లోకంలో ఆధ్యాత్మికంగా మనము ఏ రీతిగా జయాన్ని పొందగలం అనేటువంటి అంశంలో ప్రార్థన ఎలా చేయాలి, యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి ప్రార్థించడం మనం నేర్చుకున్నాం. 6వదిగా ప్రేమించడం, మనం ఇతరులను ఎలా ప్రేమించాలనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు యొక్క విధానాల్లో నుంచి మనం నేర్చుకున్నాం. ఈరోజు 7వ విధానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అది విధేయత, ఒబీడియన్స్. యేసుక్రీస్తు యొక్క జీవితంలో నుంచి విధేయతని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విధేయత అంటే సాధారణంగా మనందరికీ చాలా దాని యొక్క అర్థంగా భావం, దాని యొక్క అర్థం ఏంటి అని చూసుకున్నట్లయితే విధేయత అంటే ఒకరు చెప్పినప్పుడు దాన్ని విని చేయడం కదా. సింపుల్గా విధేయత అంటే మనం విని ఆచరించేదాన్ని విధేయత అంటారు. అయితే బైబిల్ యొక్క అర్థం ప్రకారంగా విధేయత అనేది ఆశ లేని హృదయంతో బలవంతంగా చేసే భారమైనటువంటి పని కాదు. ఆశ లేని హృదయంతో బలవంతముగా చేసే భారమైన పని కాదు. చాలామంది మన ఇప్పుడు ఆఫీసుల్లో మన బాస్ మనకి ఏమైనా అసైన్మెంట్ ఇస్తే ఆ బాస్కి మనం లోబడతాము, విధేయతను చూపెడతాము, పని చేస్తాం. ఎలా చేస్తాము? మనకి ఇష్టం లేని పని చాలా కష్టంగా, భారంతో, చాలా ఇబ్బందికరంగా చేస్తాం. వాళ్ళు చెప్పిన పనిని మనం చేస్తాం. కానీ
బైబిల్ ప్రకారంగా విధేయత కాదది. బైబిల్ ప్రకారంగా దేవుని మాటను శ్రద్ధగా విని ఆయనను పూర్తిగా నమ్మి ఆయన చెప్పినట్లుగా సంపూర్తిగా జరిగించడమే విధేయత అంటే. విధేయత అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా దేవుని మాటని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత ఆయనను మనం పూర్తిగా నమ్మాలి. పూర్తిగా నమ్మి ఆయన ఏదైతే మనకి చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా సంపూర్తిగా మనం చేయడమే విధానం అంటే. ఇది భయం వల్ల చేసేది కాదు, కేవలం దేవుని మీద ప్రేమతో చేసేది. ఇది భయంతో చేసేది కాదు. అధికారులు చెప్పిన పని చేయకపోతే నా ఉద్యోగం పోతుందేమో, ఇన్సెక్యూర్ అయిపోతానేమో అనేటువంటి భయంతో చేసేది కాదు. దేవుడు చెప్పింది మనం ఎందుకు చేస్తున్నామంటే ఆయన పట్ల మనకి ప్రేమ కాబట్టి చేస్తున్నాం. ప్రేమ నుండి వచ్చినటువంటి ప్రతిస్పందన చర్యయే ఈ యొక్క విధానం. ఒబీడియన్స్ అంటే అదే. అయితే సాధారణంగా ఇప్పుడున్నటువంటి ఈ క్రైస్తవ సమాజంలో విధేయత విషయంలో చాలా గందరగోళంగా, గలిబిలిగా, కన్ఫ్యూజ్ చేసేలాగా అపవాది డిసెప్షన్ ఉంది. దుష్టుడు మోసపుచ్చి నీకు కన్వీనియంట్గా ఉండే దాంట్లోనే విధేయతను కనపరిచేలాగా, మనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాంట్లోనే విధేయతను కనపరిచేలాగా, మనకి కష్టంగా ఉన్నటువంటి దాంట్లో విధేయతను కనపరచకుండా మోసపుచ్చే పనే అపవాదిది. ఈరోజు చాలా మటుకు మనము దేవుని వాక్యానికి ఎంతవరకు లోబడుతున్నాం, విధేయులుగా ఉంటున్నాం అన్నటువంటి ప్రశ్నని మనం వేసుకున్నట్లయితే మనకి అది ఇష్టమైనంత వరకు అయితే ఓకే, మనకు అది కష్టమైతే దాన్ని విడిచిపెట్టేయడం చేస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించాలి, దేవునికి విధేయత అనేది కేవలం ఒక చర్య కాదు, అది ఆయనతో మనకున్న సంబంధం యొక్క లోతును నిర్వర్తించే జీవన శైలి. అది ఒక లైఫ్ స్టైల్. ఆయనతో మన సంబంధం ఎలాగుంది అని నిర్వచించేటువంటి, ఆయనతో మన సంబంధం ఎంత పటిష్టంగా ఉంది, ఎంత బలంగా ఉంది అని రుజువుపరిచేటువంటి ఒక ప్రతిచర్యే ఈ విధేయత. అంతేగాని అది కేవలం ఏదో చెప్పారు కదా చేద్దాం అనేటువంటిది మాత్రం కాదు. దట్ షోస్ హౌ వీఆర్ కనెక్టెడ్ టు అవర్ గాడ్. మన దేవునితో మనం ఎంత లోతైన సంబంధంతో ఉన్నామనే దాన్ని చూపించే మన జీవన విధానం, జీవన శైలి, మన లైఫ్ స్టైల్ చూపిస్తుంది అన్నమాట. మనం చూస్తే దేవుని యొక్క గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు తనకు విధేయత చూపే వారిని ఎంతగానో దీవించినట్లుగా మనం చూస్తున్నాం. విధేయత అనేది దేవుని పట్ల మనకున్న ప్రేమ, నమ్మకమును ప్రతిబింబిస్తుంది. విధేయత అనేది దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమని, విశ్వాసాన్ని అది రుజువుపరుస్తుంది, ప్రతిబింబింపజేస్తుంది అన్నమాట. ఇది ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మరియు ఆత్మీయ పురోగతికి తలుపులు తెరిచేటువంటి ఒక కీలకమైన చర్య. మన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో చూడాలన్నా మొదటి తలుపు తీసేటువంటి కీలకమైనటువంటి తలుపు ఏదైనా ఉంది అంటే అది ఏది? విధేయత అనే తలుపుని మనం తీయాలి. మన జీవితంలో మనం విధేయత లేకుండా దేవుని యొక్క కార్యాలని చూడలేం. విధేయత లేకుండా దేవుని దీవెనల్ని పొందుకోలేం. విధేయత లేకుండా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేము. విధేయత లేకుండా దేవునితో మనం కొనసాగించలేము మన జీవితాన్ని. విధేయత లేకుండా దేవుడితో మనం
నడవలేము. యెరెమీయా గ్రంథంలో ఒక చక్కటి మాటను ఉంటుంది. 7వ అధ్యాయము యెరెమీయా గ్రంథము 7వ అధ్యాయము 22-23 వచనాలని నేను చదువుతున్నా. యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనాలు. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఇక్కడ దేవుడు తన ప్రవక్తతో చెప్తున్నటువంటి మాట, పితరులని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి నేను విడిపించేటప్పుడు వాళ్ళకి ఏ ఆజ్ఞ, బలుల గురించి అర్పణల గురించి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ ఒక విషయమైనటువంటి ఆజ్ఞ నేను ఇచ్చాను. అది ఏం ఆజ్ఞ అని అంటే, అది చాలా స్పష్టంగా అక్కడ చెప్తున్నటువంటి మాట, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుణ్ణై ఉండును, మీరు నాకు జనులై ఉందురు. నా మాట మీరు అంగీకరిస్తే, నా మాటను విని మీరు గైకొంటే, నా మాట ప్రకారం చొప్పున మీరు జరిగించినట్లయితే నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. అన్న ఫ్యాన్ కొద్దిగా దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను మీకు దేవుణ్ణి ఉండాలంటే, మీరు నా ప్రజలై ఉండాలంటే, ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట, అబ్రహామును ఎన్నుకున్నటువంటి దేవుడు నేడు మనకి దేవుడే ఉంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, నేను మీ దేవుడినై ఉండాలంటే, మీరు నా ప్రజలై ఉండాలంటే, నా మాట విని దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి, దాని ప్రకారంగా మీరు చేయాలి. నా మాట విని దాని ప్రకారంగా చేయమని మాత్రమే నేను ఆజ్ఞించా. నా ఆజ్ఞ ఏ విషయమే ఉంది అంటే, నేను ఏదైతే చెబుతున్నానో దాన్ని విని మీరు దాని ప్రకారంగా చేయండి. అదే విధేయత అంటే. విధేయత అంటే ఆయన కోరుకున్నది, ఆయన ఆశపడింది ఏంటి అంటే, నేను మీ దేవుణ్ణే ఉండాలంటే, మీకు నేనే దేవుణ్ణి, మీరు నా ప్రజలు, మిమ్మల్ని నేను ఎన్నుకున్నా. ఎందుకని మిమ్మల్ని ఎన్నుకున్నా, ఎందుకని మీకు నేను దేవుడిగా నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నా అంటే ఒకటే ఒక కారణము, నేను చెప్పింది మీరు చేయాలి, నేను చెప్పినట్లుగా మీరు బ్రతకాలి, నా మాట మీరు వినాలి. నేను మీకు దేవుణ్ణి ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకోండి. నేను చెప్తున్నటువంటి మార్గం అంతట్లో కూడా మీరు నడుచుకోండి. సో ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, మనము ఆయన చెప్పినట్లుగా నడుచుకోకపోతే, ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించకపోతే అదే అవిధేయత. అయితే మొదటి మానవుడు ఆ అవిధేయత వల్లే దేవునికి దూరమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాలి, ఆ మొదటి ఆదాముని మోసపుచ్చినటువంటి అపవాది నేటికి ఈనాటికి ప్రతి విశ్వాసుల్ని మోసపుచ్చటమే అనే పనిగా పెట్టుకొని అపవాది ఏం చేస్తాడంటే, ప్రతి మనిషిని కూడా సంపూర్తిగా అంటే పరిపూర్ణంగా లోబడనీయకుండా స్వల్పంగా లేదా కొంచెం కొంచెంగా విధేయతను కనపరిచేలాగా అపవాది ప్రతి ఒక్కరిని మోసపుచ్చుతున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడమే ఆయనకి ఇష్టం. ఆయన ఏం చెప్పినా సరే దాన్ని పూర్తిగా అలా చేయడమే. అందుకే మనం చూస్తే నోవాహు ఓడ కట్టేటువంటి ఆజ్ఞని ఆయన నోవాహుకి ఇచ్చేటప్పుడు
కొలతలతో సహా ఆయన చెప్పాడు. కొలతలతో సహా ఓడ ఈ రీతిగా కట్టబడాలి అని ప్రతి డాట్ టు డాట్, పిన్ టు పిన్ ఆయన చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ ఉండాలి ఓడ అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రకారమే మనం చూస్తే ఆ యొక్క ఆదికాండం 6 ఆఖరి వచనము 32 అనుకుంటే ఆఖరి వచనం చూస్తే నోవాహు దేవుడు చెప్పినట్లుగా సమస్తాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ టు డాట్. కొలత ఇంత అంటే ఇంత. అప్పటిదాకా అసలు వర్షమే లేదు. నువ్వేంటి నాయనా ఇంత పెద్దది ఏదో కడుతున్నావు, ఓడంటున్నావు, వర్షం అంటున్నావు, అసలు వర్షాన్ని చూసినటువంటి దాఖలాలే లేవు. అలా నీళ్లు పొంగి మనుషులందరూ పోయేటువంటి దాఖలా ఇప్పటిదాకా చరిత్రలో లేదు. నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు ఇన్ని సంవత్సరాలు? ఏదో ప్రయాసపడి ఏదో చేస్తున్నావు, ఏదో అజ్ఞానంతో నువ్వు చేస్తున్నావు. కానీ ఆయన చెప్పింది చెప్పినట్లుగా డాట్ టు డాట్ నోవాహు చేశాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా డాట్ టు డాట్ చేయడమే ఆయనకు కావాలి. అలాంటి వారే కావాలి. నేడు చాలామంది విశ్వాసులు ఎదుర్కొంటున్న సవాల్ ఇదే. ఎంపిక చేసిన లేదా ఆలస్యమైన విధేయత కనపరిచిన అది దేవుని దృష్టికి అవిధేయతే. కానీ దేవుడు పూర్తిగా మరియు తక్షణ విధేయతను ఆయన కోరుకుంటున్నాడు. నిజమైన విధేయత ఎల్లప్పుడూ జరిగేదాన్ని అర్థం కాకపోయినా వాటి విషయంలో దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్మి అది ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆమోదమే అని గుర్తించి ఆయన వాగ్దానాల మీద మనం ఆధారపడుతూ వ్యక్తీకరణకు మనము దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మి జరిగిస్తూ ఉంటాం. విధేయత సౌలభ్యం గురించి కాదు. విధేయత అనేది ఎంత సులువుగా ఉంటుంది, ఇది నాకు అనుకూలంగా ఉందా అనే దాన్ని చూడదు. కానీ విధేయత సౌలభ్యం గురించి కాదు. కానీ విధేయత అన్నది నిబద్ధత గురించి. నిబద్ధత, మనం దేవునితో విధేయత కలిగి ఉన్నామనేది అది ఒక నిబద్ధత. ఆయన ఏది చెబితే అది నేను చెయ్యాలంతే. అది నాకు కష్టమైనా, నాకు అర్థం కాకపోయినా, అది ఎందుకు అలా జరిగింది అని తెలియపోయినా సరే మనం చింతించాల్సిన పని లేదు. అది దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఆశీర్వాదం కొరకే దేవుడు దాన్ని జరిగిస్తాడని పూర్తిగా నమ్మి దాన్ని మనం చేయాల్సిందే. అదే మనకి శ్రేష్టమైనది, అదే దేవుడికి కూడా మహిమకరమైనటువంటిది. విధేయత గల జీవితం. ఒక కైల్ పాల్స్ అనే ఆయన ఒక మాటను రాస్తాడు, పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిసొబీడియన్స్ టు గాడ్. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిసొబీడియన్స్ టు గాడ్ అంటాడు. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ ఈజ్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ ఈజ్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వెంటనే జరిగించడం మాత్రమే విధేయత అంటే. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. మనము వాయిదా వేసి తర్వాత చేద్దాములే అనేటువంటిది ఉంది అంటే అది అవిధేయతే. కొంత చేసి కొంత చేయకపోతే అది అవిధేయతే. దేవుడికి మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలి. పూర్తిగా సరెండర్ అయిపోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన పత్రికలో ఒక చక్కటి మాటను అంటాడు. 2 కొరింథీయులు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఇక జీవించేది నేను కాదు అంటాడు. ఆయన జీవిస్తూనే ఆయన అక్కడ ఒక మాటను అంటాడు. ఏమని అంటాడంటే 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మన కోసం చనిపోయిన యేసుప్రభుల వారి కోసమే మనం జీవించాలనేటువంటి ఆలోచనతో ఏదైనా అది మనం ఇమ్మీడియట్గా ఏదైనా మనం సంపూర్తిగా చేయాలి విధేయత అనేది. కానీ అది చేయకుండా అపవాది చాలామందిని కూడా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు.
ఈ యొక్క పార్షియల్ ఒబీడియన్స్ విషయంలో చూస్తే ఉదాహరణకు సౌలు రాజును మనం చూడొచ్చు. సౌలు రాజు మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా సమూయేలుని పంపించి దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పడం మనం అక్కడ చూస్తాం. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే ఈ రీతిగా ఉంటుంది. నేను కొన్ని వచనాలే మధ్యలో చదువుతాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అక్కడ అమాలేకీయులు దేవుడి దృష్టికి చాలా పాపులుగా ఉంటారు. అమాలేకీయుల్ని దేవుడు శిక్షించాలి, ఇంకా నిర్మూలం చేయాలనుకుంటాడు. 6వ అధ్యాయం చూస్తే మనుషుల్ని దేవుడు సృష్టించినందుకు వారి పాపమును బట్టి హృదయంలో నొచ్చుకొని, అయ్యో నేను మనుషుల్ని ఎందుకు చేశాను, వీరి పాపపు వారి తలంపులుగా ఉన్న ఊహలన్నీ కూడా, వారి మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా పాపమైపోయిందని చెప్పి దేవుడు వాళ్ళని ఎలాగైతే నిర్మూలన చేయాలనుకున్నాడో, అలాగే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీయులు కూడా దేవుని దృష్టికి బహు చెడ్డవారిగా, బహు పాపులుగా కనబడి వారు దేవుని దృష్టిలో అవమానకరంగా పాపులుగా ఉన్నందుకు అమాలేకీయుల్ని దేవుడు నిర్మూలన చేయాలని భావించి సమూయేలుతో చెప్తాడు, ఇదిగో సౌలుని పంపించి వాళ్ళని సంపూర్తిగా నిర్మూలన చేయాలని చెప్పి 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి అమాలేకీయుల మీద కనికరింపక అమాలేకీయులను హతం చేయుము. ఎలాగా? ఎవరెవరిని? పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్దములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిందంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. 15:3లో అమాలేకీయుల్ని నిర్మూలన చేయాలని దేవుని యొక్క సంకల్పం. సౌలుని దేవుడు వెళ్ళి మొత్తం అసలు నిర్మూలన చేయి, కనికరించొద్దు, పసిపిల్లల్ని కూడా చంపేసేయి, వాళ్ళు ఎద్దుల్ని చంపేయి, గొర్రెల్ని చంపేయి, అన్నిటిని చంపేయి. అది దేవుని యొక్క జడ్జిమెంట్. పాపం చేసే వాళ్ళ మీద దేవుని యొక్క తీర్పు ఆయన ప్రజల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు, రాజుగా దేవుని తరఫు నుంచి ఒక మీడియేటర్గా దేవుడు అభిషేకించినటువంటి ఒక ఇజ్రాయెల్ ప్రజల తరఫున ఒక అధికారిగా ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా చేయాలి. కానీ అతను అలా చేయడు. 9వ వచనంలో మనం చూస్తే సౌలును జనులను కూడి అగగును అంటే ఆ అమాలేకులకు ఆయన రాజు అన్నమాట. అగగును గొర్రెలలో ఎడ్లలోని క్రొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసెను. ఆ అమాలేకీయుల రాజుని చంపలేదు. ఆ తర్వాత మంచిగా బలిసిన కొవ్వు పట్టినటువంటి మంచి పశువులన్నిటినీ కూడా కడగా ఉంచారంట, సపరేట్గా ఉంచారు. దేవుడు అన్నిటినీ నిర్మూలన చేయమంటే వీళ్ళు ఏం చేశారు? నిర్మూలన చేశారు. కొన్నే నిర్మూలన చేశారు, కొన్నిటిని ఆయన చెప్పంది కూడా వీళ్ళు చేసుకున్నారు. అక్కడ ఆయన నిర్మూలన చేయమంటే దానికి వ్యతిరేకంగా నిర్మూలన చేయకుండా కొన్నింటిని అలా పెట్టుకున్నారు. అప్పుడు ఆయన సమూయేలుకు కనిపించి సమూయేలుతో మాట్లాడి, ఇగో సౌలు 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. నేను పశ్చాత్తాపడుతున్నా, నేను బాధపడుతున్నా. ఎందుకంటే నా ప్రజగా ఉండాలని నేను ఎన్నుకున్నా, నేను అభిషేకించినటువంటి రాజుగా ఉన్న సౌలు నేను చెప్పింది చేయకుండా, నేను ఏదైతే చెప్పానో దాన్ని చేయలేదు, నా మాట విని దాన్ని గైకొనలేదు, నా ఆజ్ఞలను గైకొనకపోయాను. చాలా క్లియర్గా 13వ వచనంలో, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తిని అని చెప్పి సమూయేలు వచ్చి సౌలుని అడిగినప్పుడు, నేను యెహోవా చెప్పినట్టు చేస్తాను అంటాడు, నిర్మూలన చేస్తాను అంటాడు. యెహోవా నన్ను నిర్మూలన చేయమని నేను నిర్మూలన చేస్తాను అంటాడు. వెనకాల నుంచేమో అవన్నీ జంతువులు అరుస్తూ ఉంటాయి. ఆ అరుపులు విని మరి అవన్నీ ఏంటి, వెనకాల నుంచి వచ్చే సౌండ్ ఏంటి అని అంటే 17వ వచనంలో తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నీ దృష్టికి నీవు అల్పుడు అక్కడ అంటాడనమాట. అందుకు సౌలు
ఆ సమూయేలు అంటాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రెంకలు ఎక్కడివి అని అడిగితే అందుకు సౌలు ఏమంటాడంటే, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోని మంచి వాటిని ఉండనిచ్చిరి అంటాడు. దేవుడికి మళ్ళీ ఆఫరింగ్ అంటది. ఎందుకు ఉంచాడు? నిర్మూలన చేయమంటే ఎందుకు ఉంచావు అంటే అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తున్నాడంటే దేవుడి కోసమే, అది దేవుడి కోసమే. దేవుడు అడగని దాన్ని దేవుడి కోసమే. నేను దేవుడికి ఆఫరింగ్ ఇస్తాను, దేవుడికి నేను సాక్రిఫైస్ ఇస్తాను అని అంటే ఆయన అడగని దానికి ఆయన ఒప్పుకోడు. ఆయన చెప్పేది ఏంటి అంటే, నేను చెప్పింది విను, నా మాట విను, అదే నాకు చాలు. నేను చెప్పింది నువ్వు చేయకుండా నీకు నేను ఆఫరింగ్ ఇస్తాను, నీకు నేను గొప్ప గొప్ప బంగారం తీసుకొచ్చి కానుకలు ఇస్తాను అంటే అది నాకు వద్దు. నేను చెప్పిన మాట వినే హృదయం నాకు కావాలి. మందిరాన్ని తీసుకొచ్చి నేను లక్షలు తెచ్చిస్తే ఏమొస్తుంది? లక్షలు కాదు కావాల్సిన దానికి. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే హృదయం కావాలి ఆయనకి. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయన మాట వినే హృదయం, స్ఫూర్తిగా సంపూర్తిగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా లోబడే మనసు కావాలి ఆయనకి. అప్పుడు సమూయేలు అంటాడు, నీ దృష్టికి నువ్వు అల్పుడవు, కానీ దేవుడు యెహోవా నిన్ను ఇజ్రాయిల్ మీద రాజుగా అభిషేకించును, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమవుగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్మును ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు అంటాడు. ఎందుకు ఆయన మాట వినలేదు? విధేయత కావాలి ఆయనకి. మాట వినకుండా ఉంటే ఆయనకి నచ్చదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే దేవుడు వాక్యంలో ఆయన చెప్పినట్టుగా ఆ మాట ప్రకారంగా చేయాలి. అదే విధేయత. ఆయనకు విధేయతగా ఉంటేనే ఇష్టం. నాకు ఏది ఇష్టం? అందుకే అక్కడ 22వ వచనం అందరు చదవండి ఒకసారి. 22వ వచనంలో ఏముంటుంది తెలుసా? అందుకు సమూయేలు తాను అంటే దేవుడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ప్రశ్నిస్తున్నాడు. దేవుడికి సంతోషం ఇచ్చేది ఏంటి అంటే ఆయన మాటను గైకొనడం ఆయనకి సంతోషం. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడికి విధేయులు కావాలండి, మాట వినేవారు కావాలి, దేవుడు చెప్పింది చేసేవారు కావాలి. బలులు అర్పించడం కాదు ఆయనకు కావాల్సింది. అందుకే మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం, యేసు ప్రభుల వారు నీవు దేవునికి బలులు అర్పించడానికి మందిరానికి వెళ్తున్నావా, దారి మధ్యలోనే నీకు ఆలోచన వచ్చింది, నీ సహోదరుతో నువ్వు సమాధానంగా లేవు, సమాధానంగా లేనప్పుడు బలులను అక్కడే వదిలే, ముందెళ్ళి ఆ మనిషితో సమాధానపడు, ఆ వ్యక్తితో సమాధానపడు, ఆ వ్యక్తితో సంబంధం కట్టుకో, ఆ తర్వాత నాకు వచ్చి బలులు అర్పించు. ఇప్పుడు బలులు అర్పించడం ప్రాధాన్యమా, ఆయన మాట వినడం ప్రాధాన్యమా అంటే ఆయన మాట వినాలి, ఆయన మాటను గైకొనడం ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు మంచి శ్రేష్టమైంది ఆయన దృష్టికి అంటే మనుషుల దృష్టికి శ్రేష్టమైంది ఆయన దృష్టికి శ్రేష్టమా? కాదు. మంచిగా ఉన్న వాటిని, శ్రేష్టమైన వాటిని యెహోవాకు అర్పిద్దామని చెప్పి తీసి పక్కన పెట్టానంటే ఆయన అంటాడు అది నాకు శ్రేష్టమైంది కాదు. నాకు శ్రేష్టమైనది ఏంటంటే నా హృదయానుసారముగా ఎవరైతే నా మాట ప్రకారంగా జీవిస్తాడో, నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తారో అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇదండి యేసు ప్రభుల వారు మనకి నిలువెత్తు నిదర్శనం. తండ్రి సాక్ష్యం చెప్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ పార్షియల్గా చేశాడు, నిర్మూలన చేశాడు. పూర్తిగా నిర్మూలన చేశాడా? ఆయన చెప్పింది కొంత చేసి కొంత చేయలేదు. అలా చేస్తే
దేవుడి దృష్టికి అది అవిధేయత. దేవుడి వాక్యంలో యాకోబు పత్రికలో మనకు ఉంటుంది, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని చేసి ఒక్కదాన్ని కనుక నేను మిస్ చేస్తే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఒక్కదాన్ని మిస్ చేసినా ఉపయోగం లేదు. దేవుడికి ఆయన యొక్క మాట వినేవాళ్ళు కావాలి, ఆయన మాట ప్రకారంగా జరిగించే వాళ్ళు కావాలి. డిట్రిచ్ బోన్హోఫర్ అనే ఆయన ఒక మాట చెప్తాడు, 1 act of obedience, 1 act of obedience, విధేయతతో ఉన్నటువంటి ఒక్క చర్య ఈజ్ బెటర్ దెన్ 100 sermons అంటాడు. ఒక 100 ప్రసంగాల కంటే కూడా చాలా శక్తి కలిగింది. ఒక 100 ప్రసంగాల కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది విధేయత. ఒక్క విధేయత, 1 obedience ఈజ్ మోర్ బెటర్ దెన్ 100 sermons అంటాడు. ప్రసంగాలు ఇక్కడ ఉండి చెప్పినా సరే, నేను ఇక్కడికి వచ్చి ప్రసంగాలు ఇచ్చి మిమ్మల్ని ఎంత మోటివేట్ చేసినా సరే, నేను దేవుడు చెప్పింది ఒబీడియంట్గా ఒక్క విషయంలో ఫెయిల్ అయినా సరే వేస్టే. అది దేవుడికి నేను తూచా తప్పకుండా ఆయన మాట ప్రకారంగా నేను సమస్తాన్ని కూడా జరిగించాను. మన వల్ల అవుతుందా? మన వల్ల అవుతుందా? అవ్వదు. కాబట్టే యేసు ప్రభులు వారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మన కోసం ఈ లోకాన్ని వచ్చారు. ఏ మానవుని వల్ల కాదు. మానవునికి ఏది ఈజీ అంటే 1000 సార్లు తిరుగుబాటు చేయమని అది ఈజీ. ఏంటి? 1000 సార్లు తిరుగుబాటు చేస్తే అది ఈజీ. రెబెలియన్స్, మనం రెబెల్ చేయడానికి 1000 సార్లైనా సరే ఈజీగా చేస్తాం. కానీ ఒక్కసారి ఒబీడియంట్గా ఉండడానికి చాలా కష్టం. అందుకనే యేసు ప్రభులు వారు ఈ లోకంలో అచ్చు మాదిరి, ఆ ఒబీడియంట్కి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే యేసు ప్రభులు వారు. ఆయన కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోలేము. యేసు ప్రభులు గారి గురించి ఈ యొక్క మాట గురించి, ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ డూస్ అండ్ డోంట్స్ బట్ పర్సనల్ ఎలిజియన్స్ టు జీసస్ అని తిమోతి కెల్లర్ అనేటువంటి మంచి ఆథర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రైస్తవుల యొక్క మూలమైనటువంటి సారము, ఎసెన్స్ ఏంటి అంటే విధేయత. అది ఇవి చేయాలి అవి చేయాలనేది కాదు, కానీ అది వాళ్ళు చేసేది క్రీస్తుతో వాళ్ళకున్నటువంటి సంబంధాన్ని బట్టి కనపరచబడుతుంది అంటాడు. యేసుక్రీస్తుతో మన సంబంధం లేకుండా మనం విధేయులు అవ్వడం అన్నది అసాధ్యం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు, నాలోనే మీరు ఉంటేనే, నన్ను అంటుగట్టి ఉంటేనే మీరు బహుగా ఫలించగలరు, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి మనము ఏమి కూడా చేయలేము. సో ఈ యొక్క విధేయత వచ్చేసరికి యేసు ప్రభులు వారు మనకి కనపరిచింది ఏంటంటే, క్రియ అంటే యాక్షన్ చేశాడు ఆయన. ఆయన యొక్క చర్య ద్వారా ఆయన చర్యను చూపించారు. ఆ తర్వాత సరైన సమయంలో దాన్ని చేసేయడం, ఆ తర్వాత చేసేటప్పుడు చేసిన యొక్క చర్య యొక్క వైఖరి, ఆయన యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండింది ఆ విషయంలో అనేది చాలా క్లియర్గా మనం గ్రహించాలి. యేసు ప్రభులు చేసినప్పుడు ఇప్పుడు మనకి అన్న కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉన్నప్పుడు చర్చిలో మనం చేసేటువంటి ఆ యాక్షన్ వెనకాల యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అన్న నాకు ఒక పని అప్పచెప్పారు, అది ఎప్పుడో నేను నెలకో 2 నెలలకో చేశాను అనుకో, చేయాల్సిన టైంలో చేయకుండా అది వేరే టైంలో కనుక నేను చేసి ఇందాక అనుకున్నాక డిలేగా చేసినప్పుడు కూడా అది డిసోబీడియన్సే. సో యేసు ప్రభు జీవితంలో మనం దీన్ని క్లియర్గా చూస్తాం. ఆయన తండ్రి ఉద్దేశించినటువంటి టైంలో ఎలా చెయ్యాలో అలాగా
తన యొక్క వైఖరిని అక్కడ అంటే యథార్థమైనటువంటి వైఖరిని కనపరుస్తూ ఆయన చేశాడు. బలవంతంగా చేయలా, ఆయన సనుక్కుంటా చేయలా, ఆయన హృదయంలో నొచ్చుకొని చేయలా. 3.5 సంవత్సరాలు ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఎప్పుడో చనిపోవచ్చు ఆయన, కానీ ఇంకా నా టైం ఇంకా రాలా. తండ్రి టైము, ఆయన కాలం ఏ టైంలో అయితే ఆయన నిర్ధారించాలో ఆ టైంలో నేను చనిపోవాలంటే ఎలాగైనా చనిపోవచ్చు, కానీ ఆయన ఎలా పడితే అలా చనిపోలా. మనం ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చూస్తాం, సిలువ మరణం పొందినంతగా ఆయన మరణం పొందినంతగా విధేయతను కనపరిచినట్లుగా చూస్తాం. సిలువలోనే చనిపోవాలన్నది, అలాగే ఆ యాక్షన్, ఆ మరణం అనేది సిలువలోనే అవ్వాలి. అలాగే చనిపోయాడు. రోగం వచ్చి చనిపోవడమో, వేరే విధంగా చనిపోవడమో, సిలువలో ప్రతిదానికి కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన సంకల్పించినట్లుగా, ఆయన సంకల్పించినటువంటి సమయానికి ఆయన కోరుకున్న విధానంగా, ఆయన కోరుకున్నట్టుగా ఆ హృదయ వైఖరిని కనపరిచి ఆయన చనిపోవడం జరిగింది. అది యేసు ప్రభులో మనం చూస్తాం. మనం నేర్చుకోవాల్సిన అంశం కూడా అదే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన ఆహారంగా భావించాడు. తినడానికి నాకు ఏదైనా ఆహారం ఉందా అంటే యేసు ప్రభులు అని అంటాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా యొక్క ఆహారం. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా చేయడమే నాకు ఆహారం. యోహాను సువార్త 4:34లో నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదంటాడు. మనకు ఆహారం ఏంటి? యేసు ప్రభుల వారిలాగా మనము విధేయత కనపరచాలంటే మీరు ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా అని ఆహారం గురించో వస్త్రం గురించో మీ ప్రాణం గురించి చింతించొద్దు. మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు ఆయనకు తెలుసు మీకు ఏం కావాలో అదంతా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. పిచ్చుకలు చూడండి, అది విత్తవు కొయ్యవు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? మనం ఈ లోకంలో ఏం తినాలో, ఏం కట్టుకోవాలో దాని గురించి పరిగెడతా ఉంటాం. అది మన ఆహారం అయిపోయింది. కానీ యేసు ప్రభుల వారి ఆహారం ఏంటి? ఒకడు వస్తాడు, వచ్చి యేసు ప్రభుల వారిని, నేను మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభు, మిమ్మల్ని నేను వెంబడిస్తాను అని అంటే, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు. నన్ను ఫాలో అయ్యి నువ్వు ఏం చేద్దామని? తలవాల్చుకోవడానికి చోటు కావాలి, లేదంటే నేను చక్కగా తిని లైఫ్లో నన్ను నేను పోషించుకోవడానికి నేను ఫాలో అవుతానంటే కాదు. మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన అంటాడు, ఇదే నాకు ఆహారం, తండ్రి చిత్తాన్ని చేయడమే నాకు ఆహారం. ఆ తర్వాత ఆయన ఇదిగో ఇది నా చిత్తం అని చెప్పినప్పుడు, ఆ చిత్తాన్ని చేస్తే నాకు శ్రమ, ఆ చిత్తానికి లోబడితే నాకు బహు కష్టతరం, అది బాగా ఇబ్బందులు గుండా వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలుతో చెప్తాడు, నేను అతను ఎన్ని శ్రమల గుండా వెళ్ళాలో అతను చెప్పాను, అతను ఆ శ్రమల గుండా వెళ్ళాల్సిందే. యేసు ప్రభువుల వారిని నమ్ముకుంటే ఇదిగో మీరు బహిష్కరణ, మీ ఇంట్లో మిమ్మల్ని బహిష్కరిస్తారు. యేసు ప్రభువుల వారిని నమ్ముకుంటే మీకు శ్రమలు, యేసు ప్రభువుల వారిని నమ్ముకుంటే మీకు కష్టాలు, యేసు ప్రభువులు నమ్ముకుంటే మీకు ఇరుకులు, ఇబ్బంది. యేసు ప్రభువులు అంటారు, ఇరుకు ద్వారము విశాలమైన ద్వారం. నేను ఇరుకు ద్వారం, నాలో నుంచి వెళ్ళాలంటే ఇరుకు ద్వారంలోంచి వెళ్ళాలి. మీరు కష్టాల గుండా వెళ్ళాలి, కన్నీళ్ళ గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి. విశ్వాసకి శ్రమ లేదంటే క్వశ్చన్ మార్క్ అనమాట. విశ్వాసకి శ్రమలు లేకపోతే క్వశ్చన్ మార్క్. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఖచ్చితంగా శరీరానుసారులకి శ్రమలే, శరీరంతో ఉన్నాం కాబట్టి ఆత్మానుసారులకి శ్రమలే. శ్రమ వస్తుందని చెప్పి అవిధేయతని కనపరచకుండా యేసు ప్రభుల వారు అల్టిమేట్ సాక్రిఫైస్ని ఆయన చేశాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంటాడు కదా, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే అంటాడు. తర్వాత నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నా ఆలోచనలు కాదు, నీ సంకల్పం జరగాలి ప్రభు. తండ్రి నీ సంకల్పాన్ని జరిగించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి
తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమల ద్వారా ఏమొస్తుంది మనకి? ఓ శ్రమ గుండా మనం వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది గుడ్ న్యూస్. ఎందుకని? అది మనకేం నేర్పిస్తుంది? విధేయతను నేర్పిస్తుంది. శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము విధేయత నేర్చుకోగలం. కష్టాల గుండా వెళ్ళినప్పుడు మనం విధేయత నేర్చుకోవడం, దేవుడికి ఇంకా దగ్గరగా లోబడ్డం, దేవుడి మీద ఆధారపడడం, దేవుడు చెప్పిన ప్రకారంగా చేయడము నేర్చుకోగలం. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమల్లో కూడా ఆయన విధేయతను కనపరిచినట్లుగా చూస్తాం. బాల్యంలో కూడా తల్లిదండ్రులకు ఆయన విధేయతగా ఉన్నట్లుగా మనం లూకాసు సువార్తలో చూస్తాం 2:51. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను, వాళ్ళ తల్లిదండ్రులకి లోబడి ఉన్నట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభులు వారు మరియాకిను యోసేపుకి లోబడి ఉన్నట్లుగా, లోబడ్డం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి అంశం అండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. పిల్లలకు కూడా చెప్తాడు, మీరు కన్న వాళ్ళకి లోబడండి. పిల్లలు, మీ మమ్మీ డాడీ మాట మీరు వినండి, వారి మాటకు లోబడండి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పిల్లలు కూడా చెప్పాడు. భార్య భర్తలు చెప్తాడు ఆయన, భార్యలారా మీ భర్తలకి, మీ పురుషులకి లోబడండి. భర్తలారా మీ భార్యని మీరు ప్రేమించండి. చాలా స్పెసిఫిక్గా చెప్తాడు. పని చేసే వాళ్ళు చెప్తాడు, దాసులారా మీరు లోకంలో మనుషులు చేసినట్లు కాదు, మీ ప్రభువు చేసినట్లుగా మీరు మీ యజమానులకు, పైన అధికారులకు మీరు లోబడండి. గవర్నమెంట్కి చెప్తున్నాడు, గవర్నమెంట్ చూసుకునేటప్పుడు సొసైటీలో ఉన్నటువంటి ప్రజలని, అధికారులకు లోబడండి. లోబడ్డం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విధానం అండి. ఆ లక్షణం మనం కలిగి ఉండాలి విశ్వాసులుగా. యేసు ప్రభుల వారు లోబడ్డారు. యేసు ప్రభుల వారు అలా లోబడ్డం మనకి చాలా స్పష్టమైనటువంటి నిర్వచనం. ఆ హెబ్రీ రాసిన పత్రిక 5లో చూస్తే ఆయన లోబడ్డం ద్వారానే, అక్కడ చూడండి మనం చూస్తే మనకి రక్షణ కూడా ఆయనకి విధేయులైన వారికి అనుగ్రహింపబడుతుందని మాట ఉంటుంది. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన 10వ వచనంలో, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. తనకు విధేయులైన వారందరికీ రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఒక సోర్స్ అయ్యాడు. యేసు ప్రభులకి మనం విధేయత కనపరిచినప్పుడు రక్షణ అనుగ్రహించడానికి ఆయన విధేయతను బట్టే, శ్రమల్లో ఆయన విధేయతను నేర్చుకొని, ఆయనకి ఎవరైతే విధేయులుగా యేసుక్రీస్తుని, అవును ఈయన నా పాపాల కోసం సిలువలో చనిపోయాడు, నేను పొందుకోవాల్సినటువంటి అవమానాన్ని ఆయన సిలువ పొందుకున్నాడు, నాకు బదులుగా ఆ పాప శిక్షను ఆయన ఆ యొక్క సిలువలో తీసుకున్నాడు అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులుగా ఉంటామో వారికి రక్షణ అనుగ్రహించడానికి ఆయన కారకుడయ్యాడు. ఎవరికి ఆయన రక్షణని అనుగ్రహించగలడు అంటే ఆయన మాట విని మాట ప్రకారంగా విధేయులుగా ఉన్న వారికే. ఆయన యేసుప్రభు గురించి విని ఆయన్ని రక్షకుడిగా అంగీకరించకపోతే, ఆయన్ని వెంబడించకపోతే, ఆయన మాట వినకపోతే వాళ్ళకి రక్షణ వస్తుందా? రాదు. మాట విని విడిచిపెట్టే వారితో ఆయనకి సంబంధం ఉండదు. ఆయన చెప్పినట్లుగా చేస్తే సంబంధం. అందుకే అక్కడ చూస్తే యేసు ప్రభుల వారి యొక్క జీవితంలో ఆయన చర్యను చూస్తే కనుక దానికి వచ్చిన ఫలితం, ఆయన శిలువ మరణంలో మానవాళికి పాపక్షమాపణని రక్షణగా ఆయన అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆయన తండ్రితో ఆ యొక్క విధేయతను కనపరిచేటప్పుడు తండ్రితో ఆయన సంబంధాన్ని ఆయన సంపూర్ణ విధేయతతో మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన కనపరిచినట్లు చూస్తున్నాం. ఆదాము అవిధేయత వల్ల లోకంలోకి పాపం వస్తే, రెండవ ఆదామైన యేసుక్రీస్తు విధేయత వల్ల లోకానికి జీవం వచ్చింది, రక్షణ వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5:19 ప్రకారంగా యేసు చూపిన విధేయత భయం వల్ల వచ్చింది కాదు, తండ్రిపై ఆయనకున్నటువంటి ప్రేమ వల్ల వచ్చింది. యేసు ప్రభుల వారు విధేయత కనపరచడానికి గల ఒకానొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయనకి తండ్రి అంటే ఎవరో పూర్తిగా తెలుసు. ఆయనకి తండ్రి ఎవరో
పూర్తిగా తెలుసు. ఆయనకి తండ్రి ఎవరో తెలియడం బట్టే ఆయన పూర్తిగా లోబడ్డాడు. అయితే ఆయన లోబడ్డానికి గల కారణము తండ్రిని ఆయన ఎక్కువగా ప్రేమించడం, ఆ తర్వాత విశ్వాసం ద్వారా ఆయన తండ్రి పట్ల ఆ యొక్క విధేయతను కనపరిచినటువంటి అంశాలు. ఆ తర్వాత దానిని బట్టి మనము ఎలా విధేయతగా ఉండాలో అనేది వచ్చేవారం మనం చూద్దాం. సిన్క్లేర్ ఫెర్గ్యూసన్ అనే ఆయన, బీ ఒబీడియంట్ ఈవెన్ వెన్ యూ డు నాట్ నో వేర్ ఒబీడియన్స్ లీడింగ్ యూ అంటాడు. విధేయతను మీరు కనపరచండి. ఆ విధేయత కనపరిచేటప్పుడు విధేయత ఆ యొక్క మీకు మార్గం అర్థం కాకపోయినా, మీ పరిస్థితులు మీకు అర్థం కాకపోయినా విధేయతలో ఉండండి. అది దేవుడికి మహిమ. బీ ఒబీడియంట్ ఈవెన్ వెన్ యూ డు నాట్ నో వేర్ ఒబీడియన్స్ మే లీడింగ్ యూ. యేసుక్రీస్తు యొక్క విధానంలో ఒకటే మెయిన్, అయితే అందులో మనం సబ్ కేటగిరీగా చూస్తున్నాము. ఆయన తండ్రిని ఎక్కువగా ప్రేమించడం వల్ల విధేయతను ఆయన కనపరిచాడు. ఆయన ఎందుకు అంత పూర్తిగా విధేయతను కనపరచగలిగాడంటే దానికి కారణం ఆయన తండ్రి గురించి అంత ఎక్కువగా తెలుసుకున్నాడు. జేసీ రాయల్ అనే ఆయన చెప్తాడు, విధేయత అనేది కనిపించే విశ్వాసం, ఆచరణలో పెట్టే విశ్వాసం మరియు వ్యక్తమయ్యే విశ్వాసం. విధేయత అనేది కనపరిచే విశ్వాసం, ఆచరణలో పెట్టే విశ్వాసం, వ్యక్తమయ్యే విశ్వాసం అని చాలా క్లియర్గా చెప్పాడు. మన విశ్వాసాన్ని తండ్రి పట్ల, దేవుడి పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం ప్రత్యక్షపరచడమే, కనపరచడమే లోబడ్డం అంటే, విధేయత అంటే. దేవునిపై విశ్వాసం ద్వారా చూపే విధేయత అనేది ఎప్పుడూ ఆయాసం కాదు, కానీ అది ఎల్లప్పుడూ ఆనందమే. సుబ్బు, దేవునిపై విశ్వాసం ద్వారా చూపే విధేయత అనేది ఎప్పుడూ ఆయాసం కాదు. ఇట్స్ నాట్ ఏ బర్డెన్ ఎట్ ఆల్. అది బర్డెన్ కాదు, బట్ ఇట్స్ ఏ డిలైట్, జాయ్. అది ఎల్లప్పుడూ ఆనందమే. నీపై నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా అవిధేయతకు దారితీస్తుంది. నీపై నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా అవిధేయతకు దారితీస్తుంది. కానీ దేవునిపై ఆధారపడితే విధేయతకు దారితీస్తుంది. మనం దేవుడికి విధేయులై ఉండాలి ప్రియులరా. ఒక్క విషయము తప్పిపోయినా అవిధేయతను కనపరిచినట్లే. మీ దేవుడు ఎవరో మీకు పూర్తిగా తెలిసినప్పుడు మీ జీవితంలో అవిధేయతకు ఇక చోటు ఉండదు. జీరో డిసొబీడియన్స్. యూ కెన్ సీ వెన్ యూ నో యువర్ గాడ్ మోర్. జీరో డిసొబీడియన్స్. మీ దేవుడు ఎవరో మీకు పూర్తిగా తెలిసినప్పుడు మీ జీవితంలో అవిధేయతకి చోటు ఉండదు. సో మనం విధేయతగా ఉండడం యేసు ప్రభుల వారిని చూసి నేర్చుకుంటున్నాం. ఆయన పూర్తిగా అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, టైమింగ్లో కావచ్చు, లేదా ఆచరణలో కావచ్చు, లేదా యాటిట్యూడ్లో కావచ్చు, ఆయన తండ్రి చిత్తాన్ని ఎప్పుడు కూడా అయిష్టంగా చేయలే. తండ్రి చిత్తాన్ని ఎప్పుడు కూడా ఆయన భారంగా తలంచల. ఆయన కేవలం తండ్రి చిత్తాన్ని ఇష్టంగా, అది ఒక గొప్ప భాగ్యంగా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. ఇందాక మనం కానుకలు ఇచ్చేటప్పుడు కూడా అనుకున్నాం కదా, దేవుడికి ఇచ్చేది మనం కృతజ్ఞతతో ఇవ్వాలి. కృతజ్ఞతతో మనం దేవుడికి లోబడాలి. ఈ జీవితం నాది కాదు, ఈ జీవితాన్ని నాకు నా కొరకు, పాపాల కొరకు రక్తం కార్చిన యేసు ప్రభుల వారికి కృతజ్ఞతతో ఈ జీవితాన్ని అర్పించాను అని మనం మన యొక్క అంటే థ్యాంక్స్తో మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి జీవితంగా మనం ఇవ్వాలి. వచ్చేవారు మనం చూసుకుందాం ప్రేమ ద్వారా, విశ్వాసం ద్వారా ఎలాగా మనం లోబడాలి. ఆ తర్వాత మనం ఏ ఏ విషయాల్లో మనల్ని మనం మార్చుకుంటే విధేయతలుగా ఉండొచ్చు అనే విషయాన్ని చూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీకే మహిమ ప్రభు. అయ్యా, మా శక్తి సామర్థ్యాల వల్ల ఎన్నిసార్లు మేము ప్రయత్నించినా మేము విఫలమైపోతాం ప్రభువా. మీ దృష్టికి మేము విధేయులుగా ఉండలేము, ఇది ఖచ్చితమైనది ప్రభు. కానీ మాకు గొప్ప ఆదరణ, గొప్ప ఊరట
మీ అద్వితీయ కుమారుడు, మా రక్షకుడు, మా పాపముల నిమిత్తం సిలువలో తను తాను అర్పించుకొని త్యాగంగా మారి మా పాపాలని కడిగి మమ్మల్ని తిరిగి నీతో జతపరిచి సంబంధం కట్టి మా కొరకు మీతో రాయబారాన్ని జరిగిస్తున్నటువంటి మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా, ఆయన విధానము ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా మేము విధేయులుగా మార్చగలం, మేము విధేయులుగా మారగలము, మేము నీకు పూర్తి విధేయులుగా ఉండగలం ప్రభు. థ్యాంక్ యూ. ఈ యొక్క హోప్ మాకు చాలు. మా ప్రభువుల్లో మేము మీకు ఇష్టలుగా మార్చబడగలం. యేసుక్రీస్తునందు మేము ఉన్నప్పుడు మీకు ఇష్టలుగా మేము మార్చబడగలం. మిమ్మల్ని సంతోషపెట్టేవారంగా మేము మార్చబడగలం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మాకు మరొకసారి ఇట్టి ఊరటను మీరు ఇచ్చినందుకు, ఇట్టి ఆశను పుట్టించినందుకు, ఇలాంటి హోప్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తులోనైనా మీకు మహిమకరంగా మేము జీవించగలమన్న ఆశ, అభిలాష, ఆసక్తి మాకు ఇచ్చినందుకు మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం అయ్యా. ఆయనే మాకు మాదిరి, ఆయనే మా గురి, ఆయనే మా యొక్క ప్రత్యక్షత, ఆయనే మా గమ్యము ప్రభువా. నీ కుమారుని హెచ్చిస్తూ ఉన్నాం, నీ నామంలో మహిమపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన జీవించినట్లుగా మేము కూడా ఈ లోకంలో జీవించడానికి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు సహాయం దయచేసి మీదే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కూడి చేరి నీ వర్తమానాన్ని, వాక్యాన్ని అంగీకరించిన ప్రతి హృదయంలో మీ ఆదరణ, సమాధానాలను నిండుగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.